నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ప్రజా దర్బార్ కు ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచే ప్రజాభవన్ కు ప్రజలు వస్తున్నారు. జియాగూడ నుంచి వచ్చిన మహేష్ ఫోర్ సైడ్స్ తో మాట్లాడుతూ సీఎం గారు మా యందు దయ ఉంచి డబుల్ బెడ్రూమ్ ఇప్పించాలని అభ్యర్థిస్తున్నారు. వరంగల్ నుంచి వచ్చిన పాషా 100% వికలాంగుడిగా ఉన్నప్పటికీ ఏ పథకాలకు అర్హుడని కాలేకపోయానని అందుకే ప్రజా దర్బార్ కు వచ్చానన్నారు. కోటిలోని ఇసామియా బజార్ నుంచి వచ్చిన దివ్యాంగురాలు లక్ష్మి డిగ్రీ చదివినా కనీసం ప్రైవేటు జాబు లేదన్నారు. కొండారెడ్డిపల్లి వంగూరుపల్లి నుంచి వచ్చిన విష్ణు తన తండ్రికి సీలింగ్ పొలం ఉండేదని దానిని కొందరు మోసం చేసి ఆక్రమించారని దానిని తనకు ఇప్పించాల్సిందిగా కోరారు. నా పేరు మహేష్. జియాగూడ సార్. మా ప్రాబ్లము డబుల్ బెడ్రూమ్ సార్. ఇంతవరకు రాలేదు సార్. 2016లో చేసినాం, 19లో కూడా చేసినాం. ఇంతవరకు మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు సార్. ఎల్లో కలర్ వచ్చింది, అప్పుడే ఎలక్షన్ కోడ్ అన్నారు సార్, ఆగిపోయింది లాటరీ. మాకు ఇంతవరకు రాలేదు. ఈ ప్రజానిమాని దగ్గర మాకు ఏమైనా న్యాయం జరగాలని వచ్చినాం సార్. ఏం పేరు నీ పేరు? మదార్ పాషా. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. ఎక్కడ మీ ప్రధాన సమస్య ఏంటి? 100% వికలాంగులు ఉన్నా కూడా స్టడీతోనే ముడిపెట్టారు సార్. డిగ్రీ పీజీ ఉన్న వాళ్ళకే బండ్లు ఇస్తా అంటే మరి మేము చదువుకోలేని పరిస్థితి సార్. నాకు అమ్మా నాన్న లేరు, నేను అనాథ సార్. మరి అప్పుడు చదువుకోలే కాబట్టి బండ్లు కావాలని చెప్పుకున్నాం సార్. అయితే పీజీ చదువు లేకుండా 100% ఉన్న వికలాంగులకు తప్పకుండా బండ్లు ఇప్పించాలని కోరుకుంటున్నాను సార్. నమస్తే మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే సార్. మీ పేరు? నా పేరు లక్ష్మి సార్. కోటి సమయ బజార్ నుంచి వచ్చిన సార్. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అసలు? ఏం లేదు సార్, జాబ్ కోసం వచ్చిన. ఎంతవరకు చదివారు? నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్. అవి కూడా 2 years అవుతుంది. ఏడా ప్రైవేట్లో పోతే రెస్పాన్స్ ఇస్తలేరు, జాబ్ ఇస్తలేరు అని ఇక్కడికి వచ్చిన సార్. ఈడైనా ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని వచ్చిన సార్. అర్జీలు పెట్టుకున్నారా? పెట్టుకున్నాం. ఏమన్నారు? ఇస్తాము, మీకు మెసేజ్ వస్తుంది అన్నారు సార్. నమస్తే సార్, నా పేరు విష్ణు. మాది కొండారెడ్డిపల్లి వంగూరు మండల్ సార్, నార్కర్నూలు డిస్టిక్ సార్. ఏంటి మీ ప్రధాన సమస్య ఏంటి? నాకు అప్పట్లో ఇందిరమ్మ హయాంలో 4 ఎకరాల సీలింగ్ పొలం మా నాన్న పేరు మీద ఇచ్చారు. 1976లో ఇచ్చారు సార్. తర్వాత మేము అలా సాగు చేస్తూ కొద్ది రోజులు ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము హైదరాబాద్కి వలస వచ్చినాము. తర్వాత మా కొండారెడ్డిపల్లిలో ఒక మాజీ సర్పంచ్ అయినటువంటి ఒక రామచంద్రయ్య గారు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. సో వాళ్ళ చెల్లెలకి మా నాన్న వాళ్ళ తమ్మునిచ్చి పెళ్లి చేస్తారనమాట. అప్పటికి ఆమె జడ్పీటీసీగా ఉన్నది. మన క్రీడాశాఖ మంత్రి అప్పుడు రాములు సార్ ఉన్నాడు, పోతుగంటి గుండూరు రాములు సారు. వీళ్ళకి రిలేషన్ అవుతాడు. ఆయన అండదండలతో వీళ్ళు ఏం చేశారంటే మండల ఆఫీస్లో మా నాన్నగారిని తీసుకుపోయి నీకు సబ్సిడీ బోర్ ఇప్పిస్తా, నీకు డ్రిప్ పైప్ ఇస్తా, మామిడి చెట్లు ఇస్తా అని చెప్పేసి ఒక తెల్ల కాగితం మీద సంతకం తీసుకొని తన మీద అక్రమంగా నేను ఈ గవర్నమెంట్కి ఇచ్చేస్తున్న ఈ పొలాన్ని నేను సాగు చేసుకోలేకపోతున్నా, అర్హులైన వారికి ఇచ్చుకోవచ్చని తెల్ల పేపర్ పెడుతూ వాళ్ళు 2 ఎకరాలు చేసుకొని మమ్మల్ని ఉల్టా మా పైన కేసులు పెట్టి 4-5 ఏళ్ళు జైలు శిక్ష కూడా మా వాళ్ళని అనుభవించారు. మేము 2 కొడుకులం ఉన్నాం సార్. 2 కొడుకులు ఉన్నాగా గవర్నమెంట్కు ఎవరైనా రిటర్న్ ఇస్తారా? పోలీస్ కేసు పెట్టిరు. 5 years మేము పేషి మీద తిరిగినాం. మా పొలంలో మేము దున్నుకుంటున్నప్పుడు ఉల్టా మా మీద వచ్చి మా నాన్నగారి మీద మా అన్నగారి మీద దాడి చేసి నా పొలంకు నువ్వెందుకు వస్తావు అని ప్రశ్నిస్తే ఉల్టా కేసు పెట్టారు.